హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పురా లోకల్. ఇప్పుడు ప్రపంచమంతా క్రికెట్ లవర్సు ఎక్కడ చూసినా నితీష్ కుమార్ రెడ్డి గురించే మాట్లాడుకుంటున్నారు. కారణం ఏంటంటే ఇండియా పీకలతో కష్టాల్లో ఉన్నప్పుడు సెంచరీ కొట్టి ఇండియాను ఆదుకున్నాడు. టెస్ట్లో మూడో టెస్ట్లో బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్లో భాగంగా ఈ ఘనత సాధించాడు. ఏంటంటే 6 వికెట్లు పోయాయి, ఇక అయిపోయింది, నితీష్ కుమార్ రెడ్డి కూడా ఏం ఆడతాడులే, సెంచరీ కొడతాడా అని అనుకున్న టైంలో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో సెంచరీ సాధించాడు. ఇప్పుడు ఆ సెంచరీ మొత్తం వరల్డ్ వైడ్ వైరల్ అవుతుంది. క్రికెట్ పండితులు అంటే సీనియర్ ప్లేయర్స్, అలాగే యువకులు అంటే క్రికెట్ని ప్రేమించే అందరూ ప్రతి ఒక్కరూ నితీష్ కుమార్ రెడ్డి గురించి మొత్తం పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. ఒక్కొక్కరు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. ఇర్ఫాన్ పఠాన్ అంటే ఇటు విరాట్ కోహ్లీ పోస్ట్ పెట్టి ఇటు నితీష్ కుమార్ రెడ్డి పోస్ట్ పెట్టాడనమాట. ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే విరాట్ కోహ్లీ అంటే నితీష్ కుమార్ రెడ్డికి చాలా ఇష్టం క్రికెట్లో. ఇప్పుడు ఈ సెంచరీలో ఒక కవర్ డ్రైవ్ సేమ్ విరాట్ కోహ్లీ ఆడినట్టే ఉంది అని ఇర్ఫాన్ పఠాన్ అంటే ఒకప్పటి ఫాస్ట్ బౌలర్ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మన క్రికెట్ ఇండియన్ క్రికెట్ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఇలా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకోవచ్చు. విరాట్ కోహ్లీ కూడా చాలా ఆనందంగా క్లాప్స్ కొట్టాడు నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేసినప్పుడు. ఎందుకంటే ఒకప్పుడు విరాట్ కోహ్లీ సెంచరీలు కొడుతుంటే ఇంట్లో కూర్చొని బయట ఎక్కడో మ్యాచ్ చూసుకుంటూ నితీష్ కుమార్ రెడ్డి తన ఆనందాన్ని వ్యక్తం చేసుకునేవాడంట. ఇప్పుడు అలాంటిది నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ కొడితే విరాట్ కోహ్లీ అక్కడ పెవిలియన్లో కూర్చొని తన ఆనందాన్ని క్లాప్స్ రూపంలో ఎక్స్ప్రెస్ చేశాడు. నితీష్ కుమార్ రెడ్డి కూడా సీరజ్కి రిప్లై ఇచ్చాడు. ఐ ఆల్సో బిలీవ్ ఇన్ సిరజ్ బాయ్ అని. నేను నమ్మాను బ్రదర్ అని సిరజ్ చెప్తే సిరజ్ కూడా నేను నిన్ను నమ్మాను బ్రదర్ అని రిప్లై ఇచ్చాడు నితీష్ కుమార్ రెడ్డి సిరజ్కి. ఇక ఐసీసీ వాళ్ళు ది బెస్ట్ మూమెంట్ ఇది ఈ ఇయర్ క్రికెట్లో. ఎందుకంటే ఒక డెబ్యూ ప్లేయరు తన మేడన్ టెస్ట్ సెంచరీ ఇలాంటి టైంలో చేయడం బెస్ట్ మూమెంట్ అని వాళ్ళు కూడా చెప్పడం, వాటే మూమెంట్ అని చెప్తుంది ఐసీసీ. ఇక అమ్మాయిలు కూడా పోస్టులు పెడుతున్నారు సూపర్గా ఆడాడు అని. ఇక క్రికెట్ ఆఫ్ క్రికెట్స్ వాళ్ళంటే ముఖ్యంగా ఇది అన్నిటికంటే వాటి మ్యాచ్లో ది బెస్ట్ మూమెంట్ అంటే ఇదే. వాళ్ళ ఫాదర్ ఏడ్ చేశాడు. వీళ్ళ ఫాదర్ సాక్రిఫైస్ గురించి చాలా గొప్ప, ఎంత చెప్పుకున్నా తక్కువే. నితీష్ కుమార్ రెడ్డి క్రికెటర్ కావాలని ఆయన తన జాబ్ను వదిలేసి ఎన్నో ఫైనాన్షియల్ ఇబ్బందులు, ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయన ఎదుర్కొన్నప్పటికీ కూడా కొడుకుని క్రికెటర్ చేయాలి, మంచి బెస్ట్ క్రికెటర్ని చేసి ఇండియా టీంకి అందించాలనే ఉద్దేశంతో ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడితే ఇప్పుడు ఆ కళ నెరవేరింది అని ఆయన మాటల్లో కూడా మాట్లాడలేకపోతున్నాడు. అన్ని ఎక్స్ప్రెషన్ల రూపంలోనే భావోద్వేగానికి గురైపోయాడు స్టేడియంలో. గిల్క్రిస్ట్ వెళ్ళి మైక్ పెట్టాడు, ఎలా అనిపిస్తుంది మీకు, మీ కొడుకు సెంచరీ చేశాడు, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇండియాని ఆదుకున్నాడు అని క్వశ్చన్ అడిగినప్పుడు ఏడ్చేశాడు, అంతేకాని మాట్లాడలేకపోయాడు. ఇంతకు మించి ఇంకా ఒక తండ్రికి కావాల్సిన ఆనందం ఏముంటుంది. ది బెస్ట్ మూమెంట్ క్రికెట్లో అని చెప్పుకోవచ్చు ఈ ఇయర్లో. ఒక ప్రౌడెస్ట్ ఫాదర్, ఒక ఫాదర్ చాలా ప్రౌడ్గా ఫీల్ అయిన మూమెంట్ అనమాట అది. ఇక వాళ్ళ ఫాదర్ దేవుడికి మొక్కుతున్న, సెంచరీ చేశాక దేవుడికి మొక్కుతున్నప్పుడు పిక్స్ ఇవన్నీ స్టేడియంలో ఇది చూడొచ్చు మనం. అంటే మీమ్స్ మనం చూస్తూనే ఉంటాము. కెప్టెన్ రోహిత్ శర్మ ఇలా ఎత్తుకొని మమ్మల్ని అందరినీ కాపాడావు అని, ఇక్కడ పక్కన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. ఇది వాళ్ళ హైలైట్. 50 రన్స్ కొట్టినప్పుడు పుష్పలాగా ఇలా బ్యాట్తో స్టైల్గా అన్నాడు. ఇది కూడా మొత్తం వైరల్ అయింది 50 కొట్టినప్పుడు. ఈ మీమ్ కూడా చూసుకోవచ్చు. అందరూ ఎత్తుకొని టీమిండియా ప్లేయర్స్ మధ్యలో పెళ్లి కొడుకుని తీసుకెళ్తారు కదా ఫంక్షన్కి, అలా ఆ విధంగా వాటర్లో తడవకుండా ఇప్పుడు వీళ్ళందరినీ కాపాడావు, మేమందరం మోస్తాము అన్నట్టు హ్యాపీనెస్లో ఆ విధంగా ఉంది పిక్. ఇక వాటి స్టిల్స్ అనమాట. మహమ్మద్ షమి, ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమి ఈ విధంగా ఇన్ని ఫొటోస్ పెట్టాడు. కీప్ గోయింగ్, కీప్ ఇన్స్పైరింగ్ అస్ ఆల్ అని. ఇట్లానే ఇన్స్పైర్ చేస్తూ ఉండండి యంగ్ ప్లేయర్స్, టీమిండియా కోసం ఆడేవాళ్ళు ఎవరున్నా సత్తా చాటండి భయపడకుండా విదేశీ గడ్డ మీద అని. హీరో సునీల్ శెట్టి, బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా చాలా ఆనందం వ్యక్తం చేశాడు ఈ సెంచరీ పైన. అలా ప్రతి ఒక్కరు అంటే ఇది ది బెస్ట్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు క్రికెట్లో. ఈ పోస్ట్ చూస్తే సలార్లో ప్రభాస్ గురించి, అంటే అతను ఒక యోధుడు అని చెప్పే టైంలో ఈ విధంగా విజువలైజేషన్ ఉంటుంది. ఈరోజు నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేశాక ఈ విధంగా సెలబ్రేషన్ చేసుకున్నాడు అని అయితే అందరూ అభిప్రాయపడుతున్నారు. ఇది కూడా సాలార్ పిక్ కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. మొత్తం ట్రెండింగ్లో ఉంది. ఒకటి పుష్ప పిక్కు, ఒకటి పుష్ప స్టైల్ తగ్గేదేలే, ఒకటి ఇది ఇలా
కత్తి పెట్టి ఇలా, అలాగే నితీష్ కుమార్ రెడ్డి కూడా ఇలా బ్యాట్ పెట్టి ఇలా ఉండడం, మొత్తం ఇవైతే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సో ఇవాళ అయితే మొత్తం ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ మొత్తం వరల్డ్ వైడ్ క్రికెట్ లవర్స్ చాలా ఆనందంలో ఉన్నారు. కారణం ఏంటంటే ఒక 21 years కుర్రాడు ఈ విధంగా ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలింగ్ ఎదుర్కొని, దట్టు ఒక 7 వికెట్లు పోయాక టైలెండర్తో కలిసి 126 పరుగులు పార్ట్నర్షిప్ చేయడము ఆ టైంలో గ్రేట్ అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.